సో గుడ్ మార్నింగ్ వెస్టేజ్, గుడ్ మార్నింగ్ లీడర్స్. ఈరోజు మనం సంగారెడ్డి డిస్టిక్ నియర్ బై విలేజ్లో మన బేగరి పొచ్చే వాళ్ళ ఇంటికి వచ్చాము. సో 1 ఎకర్ పొలము అంటే నారు వేయడానికి సీడ్ తెచ్చారు, దొడ్డు రకము 1010. సో దీనికి మనం విత్తన శుద్ధి చేయడానికి సో ఈరోజు వెళ్ళి అగ్రి ప్రొటెక్ట్ను అగ్రి హ్యూమిక్ లిక్విడ్ తీసుకొచ్చాము. అగ్రి ప్రొటెక్ట్ వచ్చేసి 250 గ్రామ్ ఉంటుంది, 1 ఎకర్కి వస్తుంది. ఇది 500 ml అంటే 1/2 లీటర్లు దొరుకుతుంది లిక్విడ్. సో దీని ఏంటంటే ముఖ్య ఉద్దేశం విత్తన శుద్ధి కోసము. మనం స్టార్టింగ్లోనే వాడితే అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. సో ఇది వాడే విధానం మోతాదు వచ్చేసి అగ్రి ప్రొటెక్ట్ వచ్చేసి పొడి రూపంలో ఉంటుంది. ఇది కేజీకి 10 గ్రామ్. 10 గ్రామ్ అంటే ఇది 25 kg బ్యాగ్. ఇది 1 ఎకర్కి సరిపోతుంది, 250 గ్రామ్ సరిపోతుంది. సో ఇది హ్యూమిక్ వచ్చేసి 5 ml వాడాలి కేజీకి, అంటే 125 kg సరిపోద్ది 25 kgకి. సో ఇది మనము చేసే విధానం వచ్చేసి ఇది పొడి ఉంటుంది, పొడి రూపంలో ఉంటుంది. కాబట్టి దీన్ని మనం ఒకటేసారి మోతాదు తెలుసు కాబట్టి మనము మొత్తం ఇట్లా కలుపుకోవాలి. కలపండి, మొత్తం కలిసేటట్టు కలపండి. సో ఈ విధంగా మనం వన్ సైడ్ నుంచి టోటల్ ఇప్పుడు మనము యూరియా డిఏపి ఎలాగైతే కలుపుతామో అట్లనే కలుపుకుంటూ రావాలి. సో ఇది హ్యూమిక్ లిక్విడ్ మనకు 125 ml అంటే ఇది ఓకే మేడం, ఈ రేంజ్లో వాడాలి. ఈ రేంజ్లో వాడితే మనకు సరిపోద్ది. రైట్, కలపండి. సో ఈ లిక్విడ్ అనేది ఒకేసారి వస్తే లిక్విడ్ రూపంలో ఉంటుంది కాబట్టి కిందికి వెళ్ళిపోతుంది. సో దీన్ని మనం కొద్దిగా పైనుంచి వస్తూ ఉంటే కలుపుతూ ఉంటుంది. సో ఇలా రౌండ్గా ఒకటే దగ్గర వేస్తే కిందికి వెళ్ళిపోద్ది. సో ఇలా వస్తే కలపండి. ఇప్పుడు కలపండి. ఇలా ఒకటే దగ్గర వేసినాం అనుకో కిందికి వెళ్ళి వేస్ట్ అయిపోద్ది అనమాట. కలపండి ఒకటేసారి కలుపుకోవచ్చు. ఇట్లా కలపండి. ప్రతి గింజకు తలిగేటట్టు మంచిగా. సో ఈ విధంగా రైట్, ఓకే రైట్, సరే మంచి కలపండి. సో ఫ్రెండ్స్, సో ఇది మన విత్తన శుద్ధి ఎందుకు చేస్తామంటే నార్మల్గా సీడ్ తెచ్చినప్పుడు అన్ని సీడ్ అనేది నిద్రావస్థలో అంటే సుప్తావస్థలో ఉంటాయి, అంటే పడుకొని ఉంటాయి అనమాట, మబ్బుగా ఉంటాయి, యాక్టివ్గా ఉండవు. సో దీన్ని యాక్టివ్ చేయడానికి మనము నారుమడిలో వేసినప్పుడు 100% జర్మినేషన్ అంటే మొలకెత్తడానికి, మళ్ళీ మనము నారుమడిలో వేసినప్పుడు మట్టి ద్వారా నేల ద్వారా కానీ మురుగునీటి అంటే నీరు వారించినప్పుడు మురుగునీరు కానీ చల్లని వాతావరణం కానీ సో గాలి ద్వారా కానీ కొన్ని మన కంటికి కనబడని వైరస్లు కానీ బ్యాక్టీరియా కానీ తెగుళ్ళు కానీ అటాక్ చేస్తాయి, డైరెక్ట్గా మనకు కనిపించవు. మళ్ళీ కొన్ని పోషకాలు అంటే సూక్ష్మ పోషక లోపాలు అలాంటివి మనకు కనిపించి ఎర్రబడడం కానీ సో నారు ఎండిపోవడం కానీ చనిపోవడం కానీ నానుడి తెగుళ్ళు అంటే కుళ్ళిపోయినట్టు కానీ అట్లా మనం గమనిస్తూ ఉంటాం. అలాంటి ప్రాబ్లం రాకుండా మనం ముందే విత్తన శుద్ధి చేస్తే పంటకు ఎలాంటి పురుగులు రాకుండా మనం ప్రధానంగా నాట్లు వేసిన తర్వాత చూస్తే మోగి పురుగు అనేది ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి అది నారుమడిలోనే ఆశిస్తుంది. నారుమడిలో వచ్చి నారు కొనల్లో గుడ్లు పెట్టి డైరెక్ట్ నాట్లు వేసిన తర్వాత అది అటాక్ చేస్తుంది, కాండాన్ని చేసి లోపల వెళ్ళి రంధ్రం వేసి తినడం వల్ల లోపటి నుంచి అవి విసర్జించిన మల్ల పదార్థాలు వచ్చి అది పీకగానే డైరెక్ట్ ఊడొస్తుంది తెల్లగా. మోగి అంటారు దాన్ని, మోగి చనిపోవడం, కాండం స్టెమ్ బొర్రర్ పురుగు అంటారు దాన్ని. సో అలాంటివి రాకుండా అదొకటి. ఇంకొకటి అగ్గి తెగులు కూడా నార్మడి దశలోనే ఆశిస్తాయి. అలాంటివి రాకుండా మనకు ప్రధాన పొలంలో ఇప్పుడు సుడిదోమ కానీ అగ్గి తెగులు కానీ ఆకు ఎండు తెగుళ్ళు కానీ మళ్ళీ వచ్చేసి నల్లులు కానీ సో తాళ్ళు ఏర్పడడం అలాంటివి కూడా తెగులు వల్ల అటాక్ అవుతాయి. సో అలాంటివి కాకుండా మనం ముందే చేస్తే అలాంటి ప్రధాన పొలంలో కూడా రాకుండా మనం ముందే ఇప్పుడు రక్షణ కల్పిస్తే రైతుకు ఎంతో కొంత మనం హెల్ప్ చేసినట్టు ఉంటాము. ఇలా చేయడం వల్ల 100% జర్మినేషన్ మొలకెత్తి నారు కూడా మంచిగా పచ్చగా మెత్తగా ఉండి
ఎలాంటి ఒత్తిడి అయినా సరే వాతావరణం నుంచి సహజంగా బయట నుంచి వాతావరణ ఒత్తిడిని కూడా తట్టుకొని 100% మొలకెత్తుతుంది. నారుమడి కూడా ఆరోగ్యంగా చూడడానికి క్లారిటీగా మంచిగా ఉంటుంది. సో మనం ఇది చేయడం వల్ల రైతుకు మనవంతు సహాయంగా మన వెస్టేజ్ అగ్రి ప్రొడక్ట్స్, న్యాచురల్ ప్రొడక్ట్స్, ఎలాంటి కెమికల్ ఉండదు. దీనివల్ల మనము రైతుకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వచ్చేలా మన వంతు సహాయాన్ని చేయొచ్చు. సో ఆరోగ్యాన్ని కూడా పెంచుకోవచ్చు, ఆదాయాన్ని కూడా పెంచుకోవచ్చు అనే ఉద్దేశంతో మనం ఈ ప్రొడక్ట్స్ ఇవ్వడం జరిగింది. సో థ్యాంక్ యూ వెస్టేజ్, విష్ యూ వెల్త్. ఒకసారి రైతును మాట్లాడుతుంది సార్, మాట్లాడండి సార్ ఒకసారి. మీరు లాస్ట్ టైం వాడారు కదా, ఎట్లుంది చూడండి. ఫస్ట్ సారి వాడినాము, మధ్యలో నుంచి వాడినాము, మంచిగానే వచ్చింది రిజల్ట్. కానీ ఇప్పుడు ఈ మొదటి నుంచి విత్తన శుద్ధి కాడికి వెళ్ళి మరి పౌడరు, ఆ పేరు ప్రొటెక్ట్ అని ఒకటి ఉంది, వాడాలి బాగుంటుందని సార్ చెప్పిండు. ఆ లిక్విడ్ పౌడరు అందుకోరమే విత్తన శుద్ధితో వాడుతున్నాము. మరి ఇది ముందుగా ఫస్ట్ సారి మధ్యలో నుంచి వాడినాం కాబట్టి మంచిగానే వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ నుంచే వాడాలని సార్ చెప్పే విధానం బట్టి మేము కూడా వాడుతున్నాము. రైట్ ఫ్రెండ్స్, ఇంకా పత్తి కూడా ఉంది సార్కి 2 ఎకరాలు 2-3 ఎకరాలు ఉంది. దాన్ని కూడా మనం అక్వాజల్ సజెషన్ చేద్దాం. నెక్స్ట్ అదే ఉంది. సో థ్యాంక్ యూ వెస్టేజ్, విష్ యూ వెల్.